ఈసారి సంక్రాంతికి రాబోతున్న ఓ నలుగురు టాలీవుడ్ టాప్ హీరోల సినిమాలు ఏంటో ఈ షాట్ లో తెలుసుకుందాం. 2026 సంక్రాంతికి రిలీజ్ కి సిద్ధమవుతున్న టాప్ హీరోల సినిమాలలో నందమూరి బాలకృష్ణ గారి అఖండ 2 మూవీ ఉంది. డైరెక్టర్ బోయపాటి శ్రీను గారు ఈ మూవీని సంక్రాంతికి రిలీజ్ చేయాలనే ప్లాన్ లో ఉన్నారు. ముందుగా విజయదశమికి రిలీజ్ చేయాలని అనుకున్నారు, కానీ గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్ వర్క్స్ పెండింగ్ వల్ల సంక్రాంతికి పోస్ట్ పోన్ అయింది. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారు, డైరెక్టర్ అనిల్ రావుపూడి గారు కాంబోలో వస్తున్న మూవీని కూడా సంక్రాంతికి రిలీజ్ చేయాలనే ప్లాన్ లో ఉన్నారు మూవీ మేకర్స్. ఆల్రెడీ అనౌన్స్ కూడా చేసేశారు. ఈసారి సంక్రాంతి బరిలో కూడా విక్టరీ వెంకటేష్ గారి మూవీ ఉంటుంది అని ఆల్రెడీ స్వయంగా వెంకటేష్ గారే అనౌన్స్ చేశారు. అయితే ప్రస్తుతం స్టోరీలు వింటున్నారు వెంకటేష్ గారు. డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారితో ఓ మూవీ చేసే అవకాశం కూడా ఉంది. అలాగే యంగ్ డైరెక్టర్లు చెప్తున్న స్టోరీలు కూడా వింటున్నారు. ఏది ఏమైనా ఈసారి సంక్రాంతికి మాత్రం పక్కాగా వెంకటేష్ గారి మూవీ వస్తుందనే టాక్ వినపడుతుంది. ఈ 3 సినిమాలే కాకుండా జూనియర్ ఎన్టీఆర్ గారు, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారు కాంబోలో వస్తున్న డ్రాగన్ మూవీ ఈసారి సంక్రాంతి రిలీజ్ కి సిద్ధమవుతుంది. ఆల్రెడీ జనవరి 9న రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసేశారు. పాన్ ఇండియా రేంజ్ లో వస్తున్న ఈ మూవీకి కలెక్షన్స్ 2000 కోట్లు రాబట్టాలనేదే టార్గెట్. అయితే ఈ మూవీస్ అన్ని ఒకేసారి వస్తే థియేటర్లు దొరకడం మాత్రం కష్టమే. సిచ్యువేషన్ చూస్తుంటే ఎవరు తగ్గేట్టు లేరు. చూద్దాం ఈసారి సంక్రాంతికి ఏ మూవీ వస్తుందో, ఏది పోస్ట్ పోన్ అవుతుందో.